జాతి చిత్రగుప్త గణనాయక పఠులారా మేము ఉపసాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా, మతి తప్పినదా మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా యమా యమా! ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా? ఎనీ డౌట్స్?
నువ్వెక్కడ? ఇది మా ఇల్లే సార్. అంటే చనిపోయింది మా నాన్నగారే సార్. ఒక ఇడియట్ చేసిన యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. అతనెవరో కాదమ్మా, నా తమ్ముడు. మీ తమ్ముడా? అవును. నమ్మలేకపోతున్నాను సార్. నిజం. వాడు కావాలని మాత్రం యాక్సిడెంట్ చేసున్నాడు. ఏదో అనుకోకుండా జరిగిపోయి ఉంటుంది. అందుకే నిన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించాలా? మీరు చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాను. కానీ మనిషి వ్యక్తిత్వం, విలువలు పరిస్థితులను బట్టి మారిపోతాయని మీరు కూడా నిరూపించారు. నా నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కాదనుకుంటే నా తమ్ముణ్ణి బయటికి తీసుకురావడానికి నాకు 2 నిమిషాల పని. నేనుగా ఉన్నాను కాబట్టే నా తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నానే నీ ముందున్నా. వాడు కావాలని ఈ తప్పు చేసుంటే నేను నీ దగ్గరకు వచ్చుండేవాడిని కాదు. నువ్వు క్షమించానంటే వాడు జైలు నుంచి బయటకు వస్తాడు, లేదా లోపలే ఉంటాడు. కుదరదు సార్. అతని ఫ్యూచర్ అంతా చీకటిగానే మిగిలిపోవాలి. నేను మాత్రం అతన్ని వదలను. అలా అనకమ్మా. వాడి కళ్ళ ముందు నా జీవితం ఆగిపోవాలి గాని నా కళ్ళ ముందు వాడి జీవితం చీకటి కాకూడదు. అది నేను భరించలేను. ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. చూడమ్మా, ఇప్పటి వరకు నా భర్త అందరికీ సహాయం చేయటమే చూశాను, కానీ ఎవరిని అడగడం చూడలేదు. నేను నిన్న ఆ రోజు రిక్వెస్ట్ చేసింది నా మరిది ప్రేమ కోసం. ఇప్పుడు అదే వ్యక్తి జీవితం కోసం నా భర్త నేను రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము నీ కన్నీళ్లు తొడవగలమే కానీ నీ బాధను తీర్చలేం. ఎందుకంటే తండ్రి లేని లోటు ఆ దేవుడు కూడా తీర్చలేడు. మీరు తీర్చగలరు, నిజంగానే తీర్చగలరు. మీకున్న ఆస్తి మొత్తం నా పేరును ట్రాన్స్ఫర్ చేసి కట్టుబట్టలతో మీ తమ్ముడిని తీసుకుని బయటికి వెళ్తానంటే నేను మీ తమ్ముడిని ఎక్స్క్యూజ్ చేస్తాను. చూసారా? ఆస్తి ముఖ్యమా, తమ్ముడు ముఖ్యమా అని అడిగితే మీరు అడుగు వెనక్కి వేశారు. ఇదే పరిస్థితిలో మా నాన్న ఉండుంటే 10 అడుగులు ముందుకు దూకి ఉండేవాడు సార్. ఇదే సార్ మధ్య తరగతి వాడికి ఉన్నవాడికి తేడా. మేము బంధాల నుండి బయటికి రావడానికి బాధపడతాం. మీరు డబ్బు హోదాల నుండి బయటికి రావడానికి బాధపడతారు. మీ తమ్ముణ్ణి క్షమించడం కుదరదు సార్. సెక్యూరిటీ సార్, మా ఫ్రెండ్స్ వస్తారు, సార్. వాళ్ళకి తాళాలు ఇచ్చాయి. వాళ్ళ పేర్లు ఏంటో చెప్తారా సార్? వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఎల్కేజీ నుంచి చెప్పాలయ్యా. సార్ ఫ్రెండ్ అంటే ఇచ్చాయి. ఓకే సార్. రే చందు, నేను రాత్రి కారుకి మళ్ళీ యాక్సిడెంట్ అయిందిరా. వెళ్ళి రిపేర్ చేయించు. రోడ్ నెంబర్ 12 లో ఉంది. ఓకే. టైం అయింది. టాక్సీ, 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 టాక్సీ. రాజ్భవన్ రోడ్, లక్ష్మీ బ్యాంక్ వస్తావా? వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. ఒకడు ఏక్ దిన్ కా సుల్తాన్, ఇంకొకడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒకడు మొండి, ఒకడు జగమొండి. స్టేట్ మొత్తానికి నేనే యువరాజన్ అంటాడు విజయరాజ్. హైదరాబాద్ మొత్తం తనదే అంటాడు పండిట్. పండిట్ లాంటి పోర్ బెగ్గర్స్ ని సిటీలోకి రానియకూడదంటాడు విజయ్. విజయరాజు లాంటి హెడ్ వెయిట్ గాడిని సిటీ బయట విసిరేయాలంటాడు పండిట్. అసలు హైదరాబాద్ వీళ్ళిద్దరిని ఎవరిది కాదు, కానీ స్టోరీ మాత్రం వీళ్ళిద్దరిని నమ్ముకొని నడుస్తుంది. ఇక చూడండి తమాషా. హలో వెంకట్, హాయ్ రా. ఈవినింగ్ 8కి అందరిని ఇంటికి వచ్చేసేమను. నువ్వు కూడా రా. నేను రావడానికి లేట్ అయితే తాళం సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇచ్చాను, తీసుకొని లోపలికి వెళ్ళండి. పోయే సెల్ఫ్ డ్రింక్ గైస్. కమ్ అండ్ జాయిన్ యూ. బాయ్.
ఈ ట్యాక్సీ ఇంతకు ముందు ఎవరు వాడేవాళ్ళు? కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా చెత్తారడానికి పడారా? ఇంత వాసన వస్తుంది. ఛే, ట్యాక్సీ వెనక చూస్తామండి, ముందు చూసి డ్రైవ్ చేయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఆ స్పీడోమీటర్లో 160 ఉన్నది షో పీస్ కాదు. నువ్వు తొక్కితే ఆ ముళ్ళు 160 వెళ్ళడానికి. బుల్డోజరే దీనికన్నా ఫాస్ట్గా వెళ్ళేటట్టుందయ్యా. పొద్దున్నే తగిలేడు చుట్టూ. ఏమన్నారు? వినిపించిందా? గట్టిగా మాట్లాడు, ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లేదు. బండి చాలా ఫాస్ట్గా ఎగురుతుంది, కొంచెం మెల్లగా వెళ్ళమని చెప్తున్నా. హలో రాజ్, ఎక్కడి దాకా వచ్చావు? బేగంపేట దగ్గర ఉన్నాను స్మిత. ఇంకా బేగంపేటలోనా? కమ్ ఆన్, డ్రైవ్ ఫాస్ట్ రాజ్. సారీ, ఐఎమ్ నాట్ డ్రైవింగ్ యార్. వై? కార్ ఏమైంది? పొద్దున్న చెప్పడం మర్చిపోయాను. రాత్రి కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఓ గాడ్, నీకేం కాలేదు కదా? నో నథింగ్ టు వరీ, నాకేం కాలేదు. బండే కొంచెం డ్యామేజ్ అయింది. నేను ఇప్పుడు టాక్సీలో వస్తున్నా. అలాగా? అయితే టాక్సీ డ్రైవర్ని స్పీడ్గా పోనీమని చెప్పు. ఎక్కడ? ఎంత చెప్పినా అదే స్పీడ్లో వెళ్తున్నాడు. ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తారు ఊరు నుంచి హైదరాబాద్లో డ్రైవ్ చేయడానికి. నడిచే వాళ్ళు ఈ బండి కన్నా ఫాస్ట్గా వెళ్తున్నారు తెలుసా? చూడు రాజ్, నువ్వు టైంకి రాకపోతే నీ లైఫ్ కూడా నిన్ను ఓవర్టేక్ చేసేస్తుంది. నీ ప్రాపర్టీ మొత్తం ఆ రామచంద్రమూర్తికి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్కి ఫోన్ నేను మాట్లాడతాను. అవసరం లేదులే, వచ్చేస్తున్నా. యూ డోంట్ గెట్ టెన్స్ స్వీట్ హార్ట్. డోంట్ వరీ, ఐల్ బీ దేర్. బాయ్. డామ్ కార్. దీనికన్నా టాటాసే బెటర్. టాటాయిస్లో ఎంతకంటే స్పీడ్ వెళ్తాయా? సటాయరా, ఇది వినిపించింది. ట్రాఫిక్ లేదా ఇప్పుడు? ఇంగ్లీష్లో తిడితే ఎక్కడైనా వినిపిస్తాం. తమరికి ఇంగ్లీష్ వచ్చా? ఎంఏ ఫిలాసఫీ. అయితే ఎందుకు ట్యాక్సీ నడుపుతున్నావు? ఫ్లైట్లో ఉద్యోగం దొరక. ఏమైంది? ఎదురుగా కనిపిస్తుందిగా ఎర్రగా, దాన్ని డేంజర్ లైట్ అంట. అది కనిపిస్తే బండి ఆపేస్తావా? పక్కనే ఉన్నాడు కదా కానిస్టేబుల్ మామ, రాస్తాడు. అతను రాస్తాడని బండి ఆపేస్తావు భయపడి? చూడు, నీ వెళ్ళాల్సిన చోటుకు కానీ కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే ఇదే సెంటర్లో బొచ్చు తీసుకొని అడుక్కోవాలి. ఇది హైదరాబాద్. ప్రతి నిమిషం 1000 రూపాయల నొత్త చూడాలి. అర్థమైందా నీకు? ఇదిగో తీసుకో. నువ్వు ఇంకా ఆ సిగ్నల్ ఫాలో కాకు, నా సిగ్నల్ ఫాలో కా. ఓకే? ఏం చాలేదా? అలా చూస్తావేంటి? ఇదిగో ఇది కూడా తీసుకో. జై గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి తొక్కు వెళ్ళు. గ్రేటర్ హైదరాబాద్. ఈ స్పీడ్ సరిపోదు, త్వరగా వెళ్ళు. ప్లీజ్ గో ఫాస్ట్. తెలుగులో చెప్పా, ఇంగ్లీష్లో చెప్పా. స్పీడు పెంచు. ఏమిటి పెంచేది? హైదరాబాద్లో రోడ్డు వెడల్పు చేసింది జాగ్రత్తగా నడపమని, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయమని కాదు. ఇదిగో చూడు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఈ కార్ రేస్లో నాదే పై చేయి. పై పందెం కూడా నేనే కడతాను. ఇది కూడా తీసుకో. పో, త్వరగా వెళ్ళు. గో ఫాస్ట్. ప్లీజ్, జీవితంలో ఇంతకన్నా ఫాస్ట్ వెళ్ళలేవా? జీవితంలోనూ కార్లోనూ స్పీడ్గా వెళితే లైఫ్ ఫినిష్. ఎదురుగా ట్రాఫిక్ జామ్ సార్. ఈ ట్రాఫిక్ జామ్లన్నీ ఇలాంటి మబ్బుకాల వల్లే జరుగుతాయి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చూడు, ఇదంతా తీసుకో. ఫాస్ట్గా వెళ్ళు ప్లీజ్. మళ్ళీ బ్రేకా? ఎదురుగా వెహికల్ సార్. సరే, ఓ పని చేయి, బండి తీసుకెళ్ళి పక్కన పెట్టు. నువ్వు డ్రైవ్ చేసే దానికన్నా నీ వెనక నుంచి ఫాస్ట్గా వస్తా. అరే నడుపుతున్నాను కదా సార్. ఎదురుగా బండి వస్తే గుద్దేమంటావా? ఇదిగో ఇది కూడా తీసుకో, ఇంకా ఫాస్ట్ వెళ్ళు. వీడు బాబాయ్ ఎవడో రక్తం దారపోసి బాగా సంపాదించినట్టు. వీడు ఆంబోతురా ఊరి మీద పడి ఖర్చు పెడుతున్నాడు. ఏమన్నావు? స్పీడ్గా తోలుతున్నాను చెప్తున్నాను. నువ్వేమన్నావు మాకు అర్థమైంది. నీ ఎక్స్ట్రా కామెంట్స్ ఆపి ఫాస్ట్గా వెళ్ళు. గో గో ఫాస్ట్ మ్యాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా స్పీడ్ వెళ్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్తున్నాను కదా. పోలీస్ ప్రాబ్లం మాత్రం చెప్పకు. వాళ్ళు వచ్చి ఆపారంటే డబ్బులు చల్లేసి వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కొంటాను. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు. నువ్వు అక్కడ తొక్కు తొక్కు. ఫాస్ట్ యార్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇంకా ఎంత స్పీడ్ పోవాలండి? కాల్లో వెళ్ళాలి బండి. కమాన్ ఫాస్ట్. గాల్లో వెళ్ళడానికి ఇది హెలికాప్టర్ కాదు, కారు. లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ కట్ చేయి. ఖాళీగా ఉంది చూసి. సెకండ్ వేసుకో. తొక్కు, ఫాస్ట్గా తొక్కు. వెళ్ళు. అక్కడ సిగ్నల్ వస్తుంది, అక్కడ ఆపకు. త్వరగా వెళ్ళు. తొక్కు తొక్కు. కమాన్ 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 తొక్కు. ఎవడది?
తోలుతున్నాడా? సిగ్నల్ కనబట్టలేదు. ఏంట్రా స్పీడ్? కళ్ళు దెబ్బ సిగ్నల్ కనబట్టలేదా? ఆ చూపేంట్రా? షోరూమ్ ని తీసుకొచ్చాం, కొత్త బండి పూజ చేసి తీసుకొచ్చాం, మొత్తం గుద్దు పారుతాం. చూడు చూడు చూడు, జరిగిన డ్యామేజ్ చూడు. చూడరా, నీ డొక్కు కారు నువ్వు డ్యామేజ్ ఎవడు కట్టారా? నీ బాబు కట్టాడా? నా బాబు పేరు చెప్తాంటి. నా బాబు ఎందుకు కడతాడు? ప్యాసింజర్ కట్టాడు. ప్యాసింజర్ అంటే ఎక్కడ సూపర్ ఫాస్ట్ కార్ నువ్వు గుద్ది ప్యాసింజర్ అంటావేంట్రా? ఊర్లో ట్రాక్టర్లు నడుపుకునే నీలాంటి వాళ్ళు హైదరాబాద్ సిటీకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. ఏం గుడ్లకి చూస్తావంటే? నీ లైసెన్స్ ఏది? లైసెన్స్ తీబా. ఏది బే నీ లైసెన్స్? ఇందాక నేను చూస్తున్నాను. ఎలా కొడతారా? కాలర్ పట్టుకుంటారా? ఏంట్రా దొంగ నా కొడతారా? నీ అబ్బా పొరం బొక్కులారా? ఎత్తు వచ్చాడు మాట్లాడతా. కాలర్ పట్టుకుంటారు. ఏం చేస్తున్నావు? మేమెవరో తెలుసా నీకు? మీరు ఎవరైతే నాకు నా కాలర్ పట్టుకుంటారా? ఎక్కడ లైసెన్స్ అడుగుతావా? మేమెవరో ట్రాఫిక్ ఇన్స్పెక్టరా? ఇదిగా చూడరా చూడరా, చూడు 1000 రూపాయలు లంచం ఇస్తే గుద్దారా. లంచం ఉంది. ఏంటి రౌడీజం చేస్తున్నావు? రౌడీనా? మేము ఒకరికి రౌడీలు కావాలా? నీ స్టేషన్కి వెళ్ళి పోలీసులు తీసుకురా. పోలీసులా? పోలీసు వచ్చి ఏంట్రా ప్యాసింజర్ స్పీడ్గా వెళ్ళాడు. వెళ్ళాను. వెళ్ళి ప్యాసింజర్ అడుగు. పోరా పోరా పోయి చెప్పుకోరా. చూస్తుండో నేను వెళ్ళి పోలీసులు తీసుకెళ్ళరామా? నేను చూసుకుంటాను. చూసుకుంటుందా? ఏమన్నారా? పోలీసులు తీసుకొస్తావు. రైట్, నేను ట్రాక్టర్ డ్రైవర్ని. సిటీలో ఓవర్ స్పీడ్ వెళ్తారే వాళ్ళరా ట్రాక్టర్ డ్రైవర్స్. నేను ఒరిజినల్ డ్రైవర్ రా. పోలీసు పోరా. సంతకాలు పెట్టద్దని వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావట. నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మా అయ్య సిద్ధప్ప దగ్గర తీసుకున్న డబ్బుకు వెంటనే సంతకాలు పెడతారా లేకంటే? ఒరే బసవ, అంత చిన్నప్పు కోసం మా పొలాలని తీసుకోవటం అన్యాయం రా. నీతులు చెప్పద్దు, బూతులు వస్తాయి. అయ్యగారి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు సంకలు ఎగరేసుకుంటూ తీసుకున్నారే. అప్పు తీర్చమంటే ఎందుకురా మీ అందరికి కన్నీళ్లు వస్తున్నాయి? అయ్యగారి ఇనుపెట్టేమైనా ప్రపంచ బ్యాంక్ అనుకున్నారా? పెట్టండి రా, సంతకాలు పెట్టండి. ఉన్న పొలం అంతా మీ అయ్యగారికి రాసిస్తే మేమేటా బతకాలి? బతకడానికి కావలసింది పొలం కాదురా, ప్రాణం. భూములు నమ్ముకుంటే మీకేం మిగులుతురా? అప్పులు చెప్పురా తప్ప. విత్తనానికి అప్పు, ఎరువు కప్పు, పంట వేయడానికి అప్పు, పంట కొయ్యడానికి అప్పు, చివరికి మీరందరూ చచ్చిపోతే మోయడానికి అప్పు. నేను లాక్కెళ్తున్నది మీ భూములే కాదురా, మీ కష్టాల్ని. వేలి ముద్రలు వేస్తారా లేక మీ వేళ్ళు నరికి నన్నే ముద్ర వేసుకోమంటారా? ఇదిగోండి సమయ. మరి కాళ్ళ కాడ కూర్చున్నావేమ్రా? ఆడ కూర్చో. నువ్వు పని పడి సోమే. ఈ నాయకుడి దగ్గర ఎలకెక్కడుంటది? కాళ్ళ కాడ. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలెక్కడుంటది? కాళ్ళ కాడ. రాములూరు దగ్గర హనుమంతుడు ఎక్కడుంటాడు? కాళ్ళ కాడనే. అట్లాగే ఈ సిద్ధప్ప స్వామి కాళ్ళ దగ్గర ఈ బసవుడు కూడా ఉంటాడు. మగవని అంటే నువ్వేరా? జల్సా చేసుకో. ఇంకొక దస్తావేజ్ రావాలిగా బావగారు. అది దుర్గ పేరు మీద ఉందన్నయ్య. ఈ రోజు దాని పెళ్ళయ్యా. దాని చదువు కోసమే వాళ్ళ నాయన మన కాడ 60,000 అప్పు తీసుకున్నాడు రా. పోనీలే అన్న, 2 ఎకరాలే కదా, అదెక్కడికి పోద్ది? ఇడుస్తావు నీకేమి? అసలా 84 ఎకరాల్లోనికి పోయేటందుకు దారే ఈ 2 ఎకరాలు రా. బసవా అర్థమైంది, తీసుకొస్తా. అన్నా, నువ్వేమో వాడికి రోజు మందిచ్చి ఊరి మీదకి వదులుతున్నావు, వాడేమో తాగితే రాక్షసుడు. వానిలో ఉన్న రాక్షసుతోనే రా మనకు పని. వాడు మనిషి అయితే ఇంకా మనకు పనికి రాడు. ఇదిగోండి బావగారు పత్రాలు. నాకున్న ఆస్తంతా ఇదే, ఇక నుండి ఇది మీకే. ఒరే సుబ్బయ్య, మా అయ్యగారి బాకీ తెచ్చుకుంటానే నీ కూతురు పెళ్లి జంపని జరిపిస్తున్నావే. ఉన్న 2 ఎకరాలు వీడి కట్నంగా ఇచ్చేస్తే మా అయ్యగారు అప్ప ఎవరు తెలుస్తారా? నీ అమ్మ బొగుడు తెలుస్తాడా? బసవన్న, నా పత్రాలు నాకు ఇచ్చి నీకు దండం పెడతా. ఈ బసవుడు తీసుకుంది తిరిగి ఇవ్వడు, ఇచ్చింది తిరిగి తీసుకోడు. ఒరే బసవన్న, దాని ఊడికిచ్చే కట్నం రా. నీ కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా కరిగిపోవడానికి నేను పరిచక్రవర్తిని కాదు బే, బసవన్నే. అయ్యగారి డబ్బు చెల్లించకపోతే వేసేస్తా. ఒరే బసవ, దాని మెడలో 3 ముళ్ళు పడకుండా ఇలా గొడవ చేయటం అన్యాయం రా. ఒరే రంగన్న, నీతులు చెప్పద్దు, బూతులు వస్తాయిరా. ఒరే బసవన్న, ముందా 3 ముళ్ళు పడినవరా, మాట వినరా, నీకు పుణ్యం ఉంటుందిరా. వారిని 3 దగ్గరయ్యా. 3 కాకపోతే 30 వేస్తా, 30 కాకపోతే 90, 93 ఎంతరా? 116 అన్నా. 116 వేస్తా. నువ్వు సల్లా
వరకు వెళ్ళిపోండి ముసలుడా దానికి ముగుణ్ణి నీ కల్లుణ్ణి నేనే నువ్వు కట్నంగా ఇస్తానవే ఆస్తి అది కూడా నాదే పదరా అయ్యగారికి ఇచ్చుకుందాం ఇంకా చూస్తానేటమ్మా తెంచి పారే తాళ్ళని తెంచి పారేస్తే మళ్ళీ నా పెళ్లి చేయగలరా అన్నయ్య? అంటే నీ బతుకు నాశనం చేసుకుంటావా అమ్మా? బసవన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఎంత మంచివాడో అంత చెడ్డవాడు. ఇన్నాళ్ళు అతనిలోని చెడ్డతనాన్ని సిద్ధప్ప వాడుకున్నాడు. మంచితనాన్ని నేను నిద్రలేపుతాను. ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా. చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్ గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినా నాకు వెళ్ళిపోయాడేంట్రా. తప్పు ఆ ముసలాడిది కదా బావా. గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? యముడు. ఎవడు? యముడు. యముడా కర్రా ఎవడరా? అసలు పైకి రమ్మని చెప్పి పొడిచి చంపేస్తారండి. ఆడు కింద ఉన్నాడు రా బావా. పైన 25,000 ఫ్లోర్స్. యముడు 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 3 రోజులుగా ఎదురు చూస్తున్నాం. మనల్ని గడ్డి పోతల కింద లెక్కించి ఆయన గురించి మనం వేచి ఉండుటేలా. ఏమంటావు వరుణదేవా? అవును దేవేంద్ర, అగ్నిదేవుల వారు చెప్పినది అక్షర సత్యం. మహావిష్ణువు పంపిన అగ్రతాంబూలం మీకే చెందాలని మా అందరి అభిప్రాయం. దేవేంద్ర, అగ్రతాంబూలం నువ్వు స్వీకరించడమే యముడి అహంకారానికి సరైన సమాధానం. మీరెంత రెచ్చగొట్టినా పుచ్చుకుని వారు సిద్ధం కావాలి కదా. బహుశా యముడి నోటి దూకుడుకో చెయ్యి జారుడుకో చంకినట్టు తెలియచు. లేదు లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుడ భూనభౌతమ్ములన్ ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను. జై జై యమాగ్రణి. అట్టినను గూర్చి రవ్వంత అదరకుండా మంచి మర్యాదలెవ్వి పాటించకుండా యముడు రానప్పుడీ సభ ఆపకుండా చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా. నారాయణ నారాయణ, నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమవర్తి. కానీ నీ రాక నిరర్ధకమని వీరందరూ తీర్మానించుటకు వారికున్న అర్హత వినారదా? మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేవి? అగ్ని, వాయువు, వరుణుడు, పొత్తులేని పొంతనలేని వీరి మధ్య ఏకాభిప్రాయం. కుబేర, వడ్డీ మీద వడ్డీ గుంజుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నావు. కప్పలా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము భక్కు భక్కుమని మెక్కుతున్నావు. ఈ చరిత్ర మాకు తెలియలేదా? చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు మేసినది. చిత్రగుప్త, నరుల జనన మరణాలతో పాటు
దేవతల జమా ఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. దేవేంద్ర, ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా? రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు ఏ అసురుడొచ్చినా చేత పట్టవలసిన వజ్రాయుధాన్ని సక్కన పెట్టుకుని దౌడో దౌడు దౌడుని పరుగులంకించు. నీకు సింహాసనము, ఊరేగడానికి ఐరావతం. మదవిక్కి మునికన్యలను చెరచుట, పదవూడుతుందని మునులకు తర్చుట, ఇది గదయ్యా నీ బొబ్బోళ జంబా. జగాలు మారినా, యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో భీతి నీతి సమవర్తి. ఈ యముడు నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతిని. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోకవాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో, ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా! దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడదీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ, నేను ఇక్కడ, ఏం పేకలేను అనుకున్నావేమో. వంగ తీసి గుద్దేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను. ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోళ చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో! మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చుండది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించము. వాడికి నిండు నూరేళ్ళ ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవరదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు పంబోళ జంబ కావలే, వాడి ధిక్కారమును నా కాలి కింద వేసి కసాబిసా తొక్కవాలి. నేను రెడీ. నేను కూడా రెడీ. బయటికి వెళ్తుంది నేను కదా. నేను కూడా వెళ్తున్నాను డ్యూటీకి. డ్యూటీకా? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని టెలిఫోన్ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. జాబ్ వచ్చింది. సర్ప్రైజింగ్ గా ఉంటుందని మీకు బయలుదేరే ముందు చెప్తున్నాను. అంటే బరువు తగ్గిస్తున్నావు అన్నమాట. పంచుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. టైం అవుతుంది, పదండి. అన్నట్టు ఇవాళ కీర్తి వస్తుంది, గుర్తుందిగా? అన్నీ గుర్తున్నాయి. నా వర్క్ పూర్తి చేసుకుని నేను వెళ్ళి తీసుకొస్తానులే. అక్కర్లేదు రండి. మా ఆడపడుచు కోసం హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళి నేనే తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. అమ్మో, నువ్వా? యాక్చువల్గా ట్రైన్స్ లేటు, నీకా వెయిటింగ్ అంటే పడదు. నువ్వు వెళ్తానంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు వద్దా, నేను వెళ్తాను. మీరు ముందు నడుస్తుండండి, నేను వచ్చేస్తాను. పదండి. నీకు బస్ ఎక్కడం అలవాట్లేదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆటోలో వెళ్ళి ఆటోలో తీసుకొచ్చేయి. వెయిటింగ్ అంటే నీకు ఇష్టం ఉండదు కదూ? రే, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో తెలుసుకోవడానికి 9 నెలలు వెయిట్ చేయాలి. ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక లక్ష్యం కోసం పోరాడే వ్యక్తి ఆ లక్ష్యం నెరవేరాలంటే
ఒక్కొక్కసారి జీవితకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. మదీయ నామము చెవి సోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకుపోవచ్చుండని ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించు.